నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, లీగల్ కన్సల్టెంట్ ఫ్రమ్ యుఎస్ఏ. సో ఆయన చాలా వీడియోస్ లో చాలా ఎన్ఆర్ఐస్ కి ఏమేమి అవసరం, అసలు లీగల్ గా ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ఒక చిన్న కామెంట్ కి కూడా ఆయన ప్రతిసారి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే మన ముందుకొచ్చి టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం ద్వారా ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నారు. మనం చూస్తున్నాం చాలా వీడియోస్ లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ దట్ అండ్ వెల్కమ్ టు ద షో అగైన్. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో అంటే మాకు గుడ్ ఈవినింగ్ అయినా సరే మీకు గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుంది రోజు. తప్పట్లేదు, మరి అక్కడ మీరు ఆ కార్నర్ లో మేము ఈ కార్నర్ లో ఉన్నాం కదా. సో లాయర్ గారు, ఇవాళ ఏంటంటే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. చాలా మంది స్టూడెంట్స్ ఇలా ఊపిరి పీల్చుకున్న రోజు ఇవాళ. చాలా రోజుల తర్వాత మహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టు చాలా అసలు ఏంటో ఇంటర్వ్యూస్ అన్ని ఆగిపోయాయి, ఆపేశారు వీసా ఇంటర్వ్యూస్ అని చెప్పి ఒక పెద్ద షాక్ ఇచ్చారు రీసెంట్ గా యుఎస్ ఎంబసీ. సో యుఎస్ ఎంబసీ మళ్ళీ ఇప్పుడు ఏమంటుందంటే వీసా ఇంటర్వ్యూస్ కంటిన్యూ అవుతాయి, స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూస్ రీషెడ్యూల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో గుడ్ న్యూస్ చెప్పారు కదా అని ఆనందించే లోపే మళ్ళీ ఒక పెద్ద బాంబ్ వేసింది. సో కానీ సోషల్ మీడియా వెట్టింగ్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది అని చెప్పారు. సో వాట్ ఈస్ ఆల్ దిస్ సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏంటి, అసలు ఏం చెక్ చేస్తారు? అండ్ రీసెంట్ గా ఒక ఆయన ఎవరో ఇండియన్ మన సోషల్ మీడియాని పోస్ట్ ప్రైవేట్ లో పెట్టుకున్నారంట. ఇన్స్టాగ్రామ్ ని ప్రైవేట్ అకౌంట్ గా మార్చుకుంటే అది ఆయనకి 221G అనేది ఏదో ఇష్యూ చేశారంట. సో ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఆయన ప్రైవేట్ లో పెట్టుకుంటే వీళ్ళకేంది, పబ్లిక్ లో పెట్టుకుంటే వీళ్ళకేంది, ఎందుకు అసలు ఇంత స్క్రూటినీ చేస్తున్నారు? వాట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సోషల్ మీడియా వెట్టింగ్ అసలు తెలుసుకోవాలి. సో యూజువల్ గా అంటే ఇదంతా మే 27, 2025 రోజు నుండి ఈ వీసా ఇంటర్వ్యూస్ అనేది హాల్ట్ లో పెట్టారండి. సో అక్కడ నుండి ఆల్మోస్ట్ లైక్ 3 weeks అవుతుంది. అసలు వీసా ఇంటర్వ్యూస్ కానీ వీసా బయోమెట్రిక్స్ కానీ ఎక్కడ కానీ షెడ్యూల్ చేయాలి ఆల్ ఓవర్ ది వరల్డ్ లో, అంటే ఓన్లీ ఎస్పెషల్లీ ఇండియా అని కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ కి ఇదంతే రూల్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, సో మీరు బాగా చూసుకుంటే మాత్రం సో దిస్ బికాస్ ఆఫ్ ద హార్డ్వర్డ్ కానీ లేకపోతే ఇజ్రాయెల్ పాలిస్తాన్ ఇష్యూ వల్లనే ఇదంతా జరిగిందని అయితే నేనైతే అంచనా వేసుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ రిపీటెడ్ గా చెప్తున్నాడు, సో మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ హార్వర్డ్ లో కానీ లేకపోతే కొలంబియాలో కానీ మీరు ప్రొటెస్టులు చేస్తున్నారు, మీరు మా యుఎస్ సిటిజన్స్ ని కానీ లేకపోతే వివిధ సెక్టర్స్ ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు ఐడియాలజికల్ గా. సో అందుకే మిమ్మల్ని హాల్ చేయాలి అనే ఒక రీజన్ తో సోషల్ మీడియా బెట్టింగ్ అనేది స్టార్ట్ చేశారండి. సో మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, సో ఒక వ్యక్తికి ఇట్లా 221G ఇష్యూ చేయడం జరిగింది అంటే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ లో పెట్టుకున్నారు, సో దాన్ని పబ్లిక్ చేయమని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అదైతే నిజం అండి. సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రైట్ నో ఇప్పుడు ఏమైతుందంటే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే మనం ఓన్లీ సోషల్ మీడియా కాదు, ఈవెన్ మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కూడా ఏం సెర్చ్ చేస్తున్నాం అనేది కూడా సో కౌన్సిలేట్ వాళ్ళు చూస్తున్నారు, అదే చూస్తారు అని కూడా ఒక రీసెంట్ న్యూస్ ప్రకారం నేను చూశాను. సో వన్ ఆఫ్ ద రియూటర్స్ అని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టికల్స్ అండి, వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు మీరు గూగుల్లో సెర్చ్ చేసేది కూడా చాలా కేర్ఫుల్ గా సెర్చ్ చేయండి. మీరు ఏదైనా యాంటీ టెర్రరిస్ట్ కానీ యాంటీ సెమిటిక్ కానీ ఏదైనా సెర్చ్ చేసినా కానీ దట్ గోనా లీడ్ టు ద వీసా డినయల్స్ అని చెప్తారు. మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. ఓ మై గాడ్. అంటే ఇప్పుడు ప్రైవేట్ లో పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం? ప్రైవేట్ లో ఎందుకు పెట్టుకోకూడదు? ఇప్పుడు ప్రైవేట్ లో పెట్టుకుని కొంతమంది ఇష్టపడరు కదా పోస్టులు ఫోటోలు బయట చూపించుకోవడానికి. సో అలా పెట్టుకున్నా కూడా ప్రాబ్లమేనా? సో అలా పెట్టుకున్న ప్రాబ్లం వాళ్ళు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇస్తున్నారండి. మేము తప్పకుండా మీ సోషల్ మీడియా అంటే మీ బిహేవియర్ అనేది కానీ, సో మీ హ్యాబిట్స్ కానీ మీ యాటిట్యూడ్స్ కానీ, ఇప్పుడు రైట్ నో ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది సోషల్ మీడియా. అంటే నీకు ఏది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ మనం తిట్టాలన్నా బూతులు తిట్టాలన్నా కానీ ఇప్పుడు అట్లా సోషల్ మీడియాని అట్లా వాడుతున్నారు. సో దాని ద్వారా నీ యాటిట్యూడ్స్ కానీ నీ బిహేవియర్ కానీ వాళ్ళకి అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్ బై ద కమ్యూనిస్ట్ పార్టీ అనుకోండి, అంటే ఏమైనా కమ్యూనిజం ని మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, సో అది ఎక్కడొక సందర్భాలలో మీరు సో కమ్యూనిస్ట్ పార్టీది కానీ లేకపోతే కమ్యూనిస్ట్ సిద్ధాంతం గురించి కానీ రాసి వింటారు. సో దాని ద్వారా వాడికి అర్థమవుతుంది, ఓకే వీడు కొంచెం ఈ వైలెంట్ నేచర్ ఉంది, వీడు కొంచెం ఈ ఉద్యమాలు చేయగలడు, లేకపోతే సో ఇలాంటివి చేస్తాడు అనే ఒక రీజన్ పట్టుకొని సో వీసా డినయల్స్ కానీ వీసా ఇన్ఎలిజిబిలిటీ కానీ జరగచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వాళ్ళు క్లియర్ గా ఇంకొక లాస్ట్ పాయింట్ లో ఒకటి రాశారండి, మీరు ఏదన్నా అంటే సో మీ దేశాల్లో కానీ పొలిటికల్ గా ఏదన్నా చేసినా కానీ మీరు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండి అది
ఇట్ గోన్ లీడ్ టు ద వైలెంట్ క్రైమ్స్ కానీ, సో లేకపోతే మీరు సో నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ కానీ ఇవన్నీ దెబ్బతీయాలని ట్రై చేసినా మాత్రం సో దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ వీసా డినయల్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కానీ ఏ దేశంలోనే కానీ సో వాళ్ళ దేశం హక్కుల కోసం కానీ సో లైక్ వివిధ సందర్భాల్లో సో గవర్నమెంట్ పాలసీస్ కానీ అగేన్స్ట్ గా ప్రొటెస్ట్లు అనేది చేస్తుంటారు. ఈవెన్ నేను చేస్తాను, మీరు చేస్తాను, కొన్ని సందర్భాలు దాన్ని కూడా పట్టుకొని సో వీసా డినయల్స్ అనేది చేస్తే మాత్రం సో అది చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటదండి. అంటే ఇంకా ఈ స్వేచ్ఛ అనేది ఉండదు మనకు కంప్లీట్ గా. సో మనం మాట్లాడడానికి కానీ పోరాడడానికి కానీ మన సొంత దేశంలో కానీ అలాంటివి చేసినా కానీ వీసా డినయల్స్ అవుతుంది అనుకుంటే సో మనం ఎందుకు ఇంకా సో వేరే దేశానికి వచ్చి కానీ ఇంతగా కష్టపడ్డం దేనికి అనేది కూడా సో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఓన్లీ వాళ్ళు 3 రీజన్స్ క్లియర్ గా ఇచ్చారండి. ఫస్ట్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ. సో అది ఎవ్రీ వన్ కన్సర్న్స్. అంటే ఇప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు కూడా మనం కూడా వివిధ సందర్భాల్లో ఆలోచిస్తాం. అంటే వీళ్ళని తీసుకుంటే మనకి ఏమైనా ఇబ్బంది పడుతుందా, లేకపోతే సో ఏమైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు, లేకపోతే చైనాకి సపోర్ట్ చేస్తారని వివిధ సందర్భాలు మనం చూస్తాం. ఎవరైనా తప్పండంలే. సో సెకండ్ రీజన్ ఏంటి, సో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసినా కానీ, యాంటీసెమిటిక్ సపోర్ట్ చేసినా కానీ సో వాళ్ళు క్లియర్ గా టేక్ తీసుకున్నారు. సో మీరు ఎక్కడే కానీ సో హమాస్ ఇష్యూలో కానీ లేకపోతే పాలెస్తైన్ ఇష్యూ కానీ మీరు సపోర్ట్ చేయకండి, సో మాకు ఇష్టం లేదని గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్తుంది. అంటే ఎందుకంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సో దానికి సపోర్ట్ చేయకూడదు, మనం ఇజ్రాయెల్ సైడ్ ఉన్నామని చాలా క్లియర్ గా చెప్తున్నారు. మీకు బాగా గుర్తుకుందో లేదో సో మార్చిలో రంజన్ శ్రీవాస్తవ అని ఒక అమ్మాయి, పిహెచ్డి స్టూడెంట్ అమ్మాయి సెల్ఫ్ డిపోర్ట్ అయిపోయింది. సో ఆమె చేసిండేది ఆమె ఏదో కంప్లీట్ గా పాలస్తీన్ కి సపోర్ట్ చేస్తూ ఒక చిన్న లెటర్, ఓపెన్ లెటర్ కి సపోర్ట్ చేస్తూ రాసింది. సో ఓపెన్ లెటర్ రాస్తూ సపోర్ట్ చేసింది చాలా సింపుల్ గా. ఆమెకు అర్థమైపోయింది ఇక్కడ ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి. సో అట్లీస్ట్ ఇప్పుడు మనము సో బయట పడదాం, మళ్ళీ దాని తర్వాత ఆలోచిద్దాం మన చదువు గురించి అని ఆమె కంప్లీట్ గా సెల్ఫ్ డిపోర్ట్ అయింది. సో ద రీజన్ ఆమె రీజన్ ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూస్ లో పాలస్తీన్ కానీ హమాస్ కానీ గాజా ఏరియా ఉన్న వాళ్ళకి కానీ సపోర్ట్ చేసింది కాబట్టి సో ఆమె క్లియర్ గా అర్థమైంది. అట్లాంటి సందర్భాల్లో క్లియర్ గా సో మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తాం, లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేస్తే మీ వీసా డినై చేస్తాము అంటే సో వీ హ్యావ్ నో ఇష్యూస్. సో మన స్టూడెంట్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉంటారు. సో ఇక్కడ ఇంకొక రీజన్ ఏం చెప్పారంటే అండి, సో ఎవరైనా కానీ యాటిట్యూడ్ టువర్డ్స్ అంటే థ్రెటనింగ్ యాటిట్యూడ్ కానీ లేకపోతే హాస్టల్ యాటిట్యూడ్ టువర్డ్స్ యుఎస్ సిటిజన్స్, లేకపోతే కల్చర్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ అంటున్నారు. ఈ 5 కండిషన్స్ కి మీరు ఏదన్నా హాస్టల్ గా ప్రవర్తిస్తే మీ వీసా డినై చేస్తాం, మీకు వీసా ఇవ్వము అని చెప్తున్నాం. సో దీనికి క్లియర్ గైడ్ లైన్స్ ఏంటి అంటే వివిధ సందర్భాల్లో ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి యుఎస్ కి, సో యూజువల్ గా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఫౌండింగ్ ప్రిన్సిపల్. సో అది రిమూవ్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఒకవేళ దానికి మనం అగేన్స్ట్ గా మాట్లాడాలని ట్రై చేసినా, ఫర్ గా మాట్లాడాలని ట్రై చేసినా దట్ గోనా లీడ్ టు ద వీసా డినయల్స్. ఇప్పుడు మనం బర్త్ రైట్ సిటిజన్షిప్ మాట్లాడాము, సో అది ఫౌండింగ్ ప్రిన్సిపల్ కాదా, సో అది ట్రంప్ తీసేయాలని అన్నాడు. దాని గురించి మనం అగేన్స్ట్ గా మాట్లాడితే సో దాన్ని కూడా వీసా డినయల్ కి రిమూవ్ చేయాలని ట్రై చేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. సో ఏది మాట్లాడినా చాలా కేర్ఫుల్ గా మాట్లాడడం తప్ప. అండ్ ఒకసారి ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ పెట్టామనుకోండి, మనకు తెలుసో తెలియకో ఇప్పుడు అందరూ ఆల్ ఐస్ ఆన్ పాలస్తీన్ అని చెప్పి అప్పుడు అందరు పెట్టారు, ప్రతి ఒక్కరు ఆ పోస్ట్. అసలు వాడికి సంబంధం లేకపోయినా వాడికి నచ్చిన హీరో ఎవడో పెట్టాడని చెప్పి వీడు పెట్టుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు స్క్రూటినీకి వెళ్ళారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు మీరు అప్పట్లో ఇలాంటి స్టేటస్లు పెట్టారు కదా అనేసి దానికి కూడా డినై చేస్తారా? తప్పకుండా వాళ్ళు చాలా క్లియర్ గా ఆ 3-4 కండిషన్స్ లో క్లియర్ గా రాశారు. సో యాంటీసెమిటిక్ అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది, సో మీరు పాలస్తీన్ ఇష్యూ కానీ లేకపోతే పాలస్తీన్ కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే మాత్రం తప్పకుండా వీసా డినై చేస్తామంటున్నారు. సో దెర్ ఈస్ నో డౌట్ అండి, తప్పకుండా వాళ్ళు ఇంకా చాలా అగ్రెసివ్ గా తెలియకుండా చేసినా సరే దానికైతే సో తెలియకోకుండా అంటే మీ సోషల్ మీడియాలో వేరే వాళ్ళు తెలియకోకుండా వచ్చి పోస్ట్ చేశారు, లేకపోతే మీకు తెలియకోకుండా ఆల్ ఐస్ ఆన్ గాజా అని పోస్ట్ చేశారు అనేది అంటే సో విచ్ ఈస్ నాట్ ఫెయిర్. అంటే అది మనం మంది కూడా తప్పు ఉంది కదండి. సో మనం తెలియకోకుండా అలా ఎలా పోస్ట్ చేయగలం చెప్పండి. ఒక టైప్ ఆఫ్ సునామీ వచ్చింది అప్పుడు ఆల్ ఐస్ ఆన్ పాలస్తీన్ అనేది పెద్ద న్యూస్ ఇండియాలో. అయితే సో ఎవరు పడితే వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ పెట్టారు కదా అని చెప్పి వీళ్ళు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. జనాలు తెలీదు అసలు పాలస్తీన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, బట్ స్టిల్ పోస్ట్ చేశారు అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అంటే అలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. సో మేబీ లైక్ సో దాన్ని రిమూవ్ చేయడం కానీ సో లేకపోతే ఒక చిన్న అంటే అసలు కంప్లీట్ గా సోషల్ మీడియా అనేది రిమూవ్ చేసినా కానీ సో దెర్ ఈస్ నో ఇష్యూ అండి.
సో ఎందుకంటే సో వీ డోంట్ హ్యావ్ ఎనీ హాస్టల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ వాళ్ళకి మాత్రం ఈ వీసా ఇంటర్వ్యూ అనేది 30-40 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండదు. జస్ట్ వాళ్ళు మనల్ని చూస్తారు, ఆల్ ఐస్ ఆన్ గాజా అని అనుకో, వీసా డినై చేస్తారు. సో ఎందుకు అట్లాంటి కాన్సిక్వెన్సెస్ తీసుకొని వస్తారు అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే మనం కూడా కొంచెం ప్రొయాక్టివ్ గా ఉండాలి. సోషల్ మీడియాలో ఏదైనా పెట్టేటప్పుడు కానీ, ఎవరైనా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో మనకు కన్సర్న్ కానిది, సో లేకపోతే సో మనకు తెలియని విషయాలు మాత్రం మనం ఇలా పోస్ట్ చేస్తే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆల్ ఐస్ ఆన్ గాజా అనేది సో మీరు చెప్పినట్టే వాడికి అసలు పాలిస్తాన్ ఎక్కడుందో, ఇజ్రాయల్ ఎక్కడుందో, లేకపోతే అసలు సో జ్యూస్ ఎక్కడ ఉంటారో, లేకపోతే దాని ఇష్యూ ఏంటని తెలియకోకుండానే సో ఆల్మోస్ట్ అందరు ఆల్ ఐస్ ఆన్ గాజా అని పెట్టారు. సో అది ఎవరో ఒకరు పెట్టారని మనం దాన్ని కంటిన్యూ చేసాం. ఇప్పుడు మీకు రీజన్ తెలిసి మీరు కాస్ కోసం ఫైట్ చేస్తున్నారంటే వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కానీ అందరికి ఉంటుంది. సో మీరు పెట్టచ్చు. కానీ రీజన్ తెలియకోకుండా అక్కడ ఏం ఇష్యూ జరుగుతుందని తెలియకుండా పెడితే మాత్రం అది మన మూర్ఖత్వమే అవుతుంది. సో అది కూడా ఇప్పుడు సో ఆ మూర్ఖత్వం కూడా ఇప్పుడు ఒక పనిష్మెంట్ గా ఉంటది ఈ సోషల్ మీడియా బెట్టింగ్ ద్వారా. సో ఆ మూర్ఖత్వానికి మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఇది. సో మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఇప్పుడు స్పెషల్ గా ఇంత హైలైట్ చేసి చెప్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ పాలస్తీన్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ దేశ భద్రత కోసం వాళ్ళు చేస్తున్నారు అమెరికా. సో ఇంతకు ముందు మరి అమెరికా వీసా ఇంటర్వ్యూస్ మీరు వెళ్ళినప్పుడు లేకుండేనా ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది? సోషల్ మీడియా చెక్ చేయలేదు అప్పుడు? సో నాకు తెలిసి అప్పుడైతే మనం DS-160 అనేది ఒక ఫామ్ ఉంటుందండి. మనం సో US కి రావాలంటే ఫిల్అప్ చేసి రావాలి. సో దాంట్లో కూడా మేము సోషల్ మీడియా నీ అకౌంట్స్ ఏ ఉన్నాయో అన్ని నా అకౌంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ టైంలో ఇంత స్క్రీనింగ్ అనేది లేదు. సో జస్ట్ మనం ఇవ్వాలి. సో పబ్లిక్ ప్రెసెన్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాము అనేది ఇవ్వాలి తప్ప సో మిగతాది ఎక్కడే కానీ ప్రాపర్ గా సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఎక్కడే కానీ జరగడం లేదు. కానీ ఇప్పుడు ట్రంప్ చాలా క్లియర్ గా చెప్పారు, ఇన్ని రోజులు ఆ లూప్ అనేది నడుస్తుంది, ఇప్పుడు నేను ప్రాపర్ గా తీసుకొని వస్తాను ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది. దాని తర్వాత నా US సిటిజన్స్ కానీ, నా US ఎకనామీని, కంట్రీని కానీ నేను కాపాడుతాను. సో ఇలాంటి సో ఏలియన్స్ వచ్చేసి మా కల్చర్ ని కానీ లేకపోతే మా కంట్రీని కానీ థ్రెటన్ చేయకోకుండా అదే రీజన్ అని మాట్లాడుతున్నారు. సో కానీ ఇక్కడ ఏమైతుందంటే అండి, వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ పర్పస్ కానీ లేకపోతే యాంటీసెమిటిక్ కానీ, సో వెన్ ఇట్ ఈస్ అగేన్స్ట్ అ హాస్టైల్ యాటిట్యూడ్ టువర్డ్స్ సిటిజన్స్ కానీ ఇవన్నీ తీసుకొని వస్తే వీ హ్యావ్ నో ఇష్యూస్. సో కానీ ఇది ఏమన్నా అడ్వర్స్ గా ఎఫెక్ట్ చేస్తే మాత్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో దెర్ ఈస్ సమ్ పాలసీ, అంటే ఇప్పుడు మనము సో ఇండియా పాకిస్తాన్ ఇష్యూలో సో ట్రంప్ హ్యాస్ ఇన్వాల్వ్డ్. సో ట్రంప్ ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం సో నేనే ఈ యుద్ధాన్ని ఆపాను ఇది అదన్నాడు. సో కానీ అక్కడ జరిగిన రీజన్స్ వేరే. సో ఆ టైంలో మనం వెళ్ళి మాట్లాడి లేదు అదిగా జరిగింది, ఇది వాస్తవాలు అనేది అది ఒకేలా నా వీసా డినేయల్ కి రీజన్ అనుకుంటే ఇంకా నా పరిస్థితి ఏమైతుంది? సో ఆ ఇంటర్ప్రిటేషన్ అలా చేస్తే మాత్రము సో దట్ గోనా లీడ్ టు ది డివాస్టింగ్ ఎన్విరాన్మెంట్ అండి. సో ఇప్పుడు రీసెంట్ గా మేఘా వేమూరి కూడా గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా తను కూడా తన వాయిస్ వినిపించింది పాలస్తీన్ గురించి. తను ఒక ప్రొటెస్ట్ లా చేసింది. సో ఆ యూనివర్సిటీకి కానీ అమెరికాకి కానీ యాంటీగా తను మాట్లాడింది. సో తన లింక్డ్ఇన్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది, తొలగించేసింది ప్రభుత్వం అని చెప్పి విన్నాము. సో తన పైన ఇప్పుడు తన సోషల్ మీడియాని తను ఒకవేళ స్క్రూటినీ చేస్తే తనకి అక్కడ ఉంటున్న వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మేఘా వేమూరి లాగా ఆల్రెడీ అక్కడ చదువుకుంటున్న వాళ్ళు మన స్టూడెంట్స్ సోషల్ మీడియా వెట్టింగ్ కూడా జరుగుతూ ఉందా? ఇప్పుడు సోషల్ మీడియా మేఘా వేమూరి మాట్లాడింది కాబట్టి తన సోషల్ మీడియా చూసారా, లేకపోతే అందరూ విద్యార్థులు చూస్తున్నారా? సో యూజువల్ గా అండి దేర్ ఇస్ ఏ థింగ్ కాల్ ప్రైవసీ. సోషల్ మీడియాలో ఏది పెడుతున్నావో అనేది అది వన్ ఆఫ్ ద ప్రైవసీ, రైట్ టు ద ప్రైవసీ అనేది ఫౌండింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. కానీ ఏ దేశానికైనా ఇప్పుడు మన ఇండియా కూడా సో విచ్ ఇస్ హెస్ బీన్ ఎన్షర్డ్ ఇన్ ద ఆర్టికల్ 21. సో కానీ ఇక్కడ ద ప్రాబ్లం ఏంటంటే మేఘా వేమూరి అనేది షీఈ్ ఎ US సిటిజన్ అండి. సో ఆమె ఏదైనా పెట్టచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఆమెకి ఏం ఎఫెక్ట్ ఉండదు. సో మహా అంటే ఆమెను ఏం చేస్తారంటే నెక్స్ట్ సో ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఏమన్నా సో రెడ్ ఫ్లాగ్ రేస్ చేసి అడ్మిషన్ హోల్డ్ లో పెట్టడం తప్ప సో మిగతా ఏ యాక్షన్స్ కానీ ఆమె మీద తీసుకోరు కూడా. సో ఎందుకంటే షీఈ్ ఎ యునైటెడ్ సిటిజన్స్. అట్లనే US కాన్స్టిట్యూషన్ దానికి అప్లై అవుతుంది. సో అందరిలాగా ఇప్పుడు మనల్ని అయితే డిపోర్ట్ చేయగలదు, ఆమెను ఎక్కడికి డిపోర్ట్ చేయగలదు చెప్పండి? షీ డజంట్ హ్యావ్ కదా. సో అండ్ సో ఇంకొకటి ఏంటంటే అండి, సో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారండి సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ మార్కో గారు, ఆల్రెడీ US లో ఉండే వాళ్ళకు కూడా సో వీసా వెట్టింగ్ అనేది చేస్తున్నాము. సో ఆల్రెడీ F1 వీసా కానీ లేకపోతే M వీసా కానీ J1 వీసా కానీ వీళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ మీద కూడా సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఏదైనా హాస్టల్ యాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళ వీసా రివోక్ చేసి వాళ్ళని ఇండియాకి పంపిస్తామని చాలా క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది.
ఓకే. సో అక్కడున్న విద్యార్థులకు కూడా డేంజర్ ఉంది. సో చాలా మనం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. సో దేర్ ఇస్ నో పాయింట్. సో మనం దేశం వచ్చినప్పుడు సో మనం ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో దిస్ మే బి వన్ ఆఫ్ ద లెసన్ మనకి. సో మనకిక్కడ ఈ ఎఫెక్ట్స్ కానీ, యూఎస్ఏ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే సో యూఎస్ పాలిసీస్ కానీ మనకి ఎఫెక్ట్ కానంత వరకు మనం ఎందుకెళ్ళి మాట్లాడాలి? సో ఎందుకు దీని గురించి క్వెషన్ చేయాలి? సో వెన్ ఇట్ గోనా కాస్ట్ యువర్ లైఫ్. సో మీ జీవితాన్ని పణంగా పెట్టి సో మీరు ఎన్నో లక్షలు అప్పు తెచ్చుకొని ఇక్కడికొచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. సో చదువుకొని వెళ్ళిపోదాం. సో లేకపోతే జాబ్‌కొచ్చాం. జాబ్ చేసి ఆ పర్టిక్యులర్ పాయింట్ వరకు ఉందాం. సో కానీ నాకివి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కానీ సో సో అట్లాంటి హాస్టల్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఉంటున్నాం కాబట్టి సో మనం కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో వై టు టేక్ ఎనీ రిస్క్ అని. ట్రూ. సో కేర్‌ఫుల్‌గా ఉండడం తప్ప ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. కాకపోతే వీసా ఇంటర్వ్యూస్ మళ్ళీ షెడ్యూల్ చేసినందుకు అట్‌లీస్ట్ ఒక వంతు సంతోషంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ పోస్ట్‌లు ఏం పెడుతున్నాము చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి పెట్టాల్సిన సమయం ఇది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని మాత్రం సూచిస్తున్నాం. సో అండ్ వన్ థింగ్ అండి. సో లాస్ట్‌లో ఒక చిన్న యాడ్ చేయాలని ఉన్నాను. సో రీసెంట్‌గా మీరు కూడా న్యూస్ చూసిండారు. ఒక టెక్సాస్‌లో ఒక చిన్న షాప్ లిఫ్టింగ్ చేసి మన తెలుగు విద్యార్థి అరెస్ట్ చేశారని. సో అలాంటివి ఏవన్నా కానీ స్మాల్ థింగ్స్. సో మీరు అవన్నీ ఏవి చేయకండి. సో ఐ నో లైక్ అంటే మీకు తెలియక చేశారో, తెలిసి చేశారో అనేది సో నాకైతే తెలీదు ఆ టెక్సాస్‌లో. సో వి షుడ్ నాట్ బ్లేమ్ హిమ్. సో కానీ అట్లాంటివి ఏదన్నా కానీ మీరు కొంచెం దూరంగా ఉండండి. సో పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ థెఫ్ట్ అనేది కానీ సో అటెంప్ట్ టు థెఫ్ట్ అనేది క్రైమ్ అది. సో డిపోర్టబుల్ క్రైమ్. సో అట్లనే సో మన వాళ్ళు కూడా ఒక చిన్న తప్పులు చేస్తుంటారు. అంటే ఇప్పుడు సో వెహికల్స్ దొంగగా కొనిండేటివి వీళ్ళకు అమ్మింటారు. అంటే వీళ్ళైతే చాలా జెన్యూన్ పర్చేసెస్. సో కానీ అలాంటి సందర్భాల్లో కానీ లేకపోతే ఏదైనా డాక్యుమెంటేషన్ ఫ్రాడ్ అంటే నేను వివిధ సందర్భాల్లో చూస్తున్నాను ఏంటంటే సో అందరికీ సో ఇదేమంటారు I-94 అని ఉంటది. అక్కడ దాంట్లో జస్ట్ చిన్న ఎడిట్స్ చేస్తుంటారు డాక్యుమెంట్స్ మన ఎడిట్ చేస్తుంటారు. అండ్ ఈవెన్ రైట్ నో చాలా కేర్ఫుల్‌గా ఉండాల్సిన సందర్భం ఏమంటే లింక్డ్ఇన్. ఇప్పుడు H1B టైం కాబట్టి లింక్డ్ఇన్‌లో ఒక జాబ్ ప్రొఫైల్ పెట్టుకుంటారండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాదే సిచ్యువేషన్ చెప్తాను. సో ఇప్పుడు నేను సోషల్ మీడియా అంతా ఇప్పుడైతే H1B టైంలో అయితే ఇవ్వం కాబట్టి నో ఇష్యూస్. కానీ ఇన్ ద ఫ్యూచర్ మనం ఇవ్వాలి కాబట్టి మనం లింక్డ్ఇన్‌లో ఏమని పెట్టింటాము నేనేమని పెట్టుకుంటాను ఫారిన్ లీగల్ కన్సల్టెంట్ అని పెట్టుకుంటాను. సో అక్కడ జాబ్ డ్యూటీస్‌లో ఏమని రాస్తాను ఐయామ్ గోనా డీల్ విత్ ద ఇండియన్ అండ్ యూఎస్ లాస్. సో ఎందుకంటే సో నాకు ఇండియన్ డిగ్రీ ఉంది, యునైటెడ్ స్టేట్స్ డిగ్రీ ఉంది కాబట్టి నేను అవి చేస్తున్నాను. అందుకు ఫారిన్ లీగల్ కన్సల్టెంట్ అని పెట్టుకుంటాను. సో కానీ నా H1B పిటిషన్‌లో ఏముంటది లీగల్ కన్సల్టెంట్ అని ఉంటది. సో ఆ టైంలో వాళ్ళు క్వెషన్ చేస్తారు. సో అందుకు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో నాట్ విత్ రెస్పెక్ట్ టు ద సో నేషనల్ సెక్యూరిటీ యాంటీసెమిటిక్ కాదు. సో ఈ సందర్భాల్లో కూడా మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా. సో మీరు ఏం చేస్తున్నారు? సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ డూయింగ్ అనేది మీరు గవర్నమెంట్‌కి ఏం సబ్మిట్ చేస్తారో అది కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లోనే ఉండాలి. అది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి మన వాళ్ళు. అండ్ చిన్న క్రైమ్స్ కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ టికెట్స్ కానీ, రెక్లెస్ డ్రైవింగ్ కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మనం ఆల్రెడీ ఏప్రిల్‌లో చూసాం. సో మనం పడిన కష్టాలు కానీ, మనం పడిన ఇబ్బందులు కానీ మళ్ళీ అవి రిపీట్ చేయకండి. సో ఈ సందర్భంగా అదే కోరుకుంటారు. సో మీ మీద జీవితంతో ఎన్నో భవిష్యత్తులు, ఎన్నో ఆశలు మీ పేరెంట్స్ తల్లిదండ్రులు పట్టించుకొని మిమ్మల్ని అమెరికాకు పంపించారు. సో వాళ్ళ ఆశలు మాత్రం అరియాశలు చేయకండి అని అయితే ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు తెలుసుకొని చాలా జాగ్రత్తగా మసులుకుంటారని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.